శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే జలాశయంలో నీటి నిల్వ క్రమంగా కూడా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం వైపు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం వైపు 45,192 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 875.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కావడంతో ప్రస్తుతం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కు దాదాపు 9 అడుగుల దూరంలోనే ఉంది. ఇక నీటి నిల్వ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 166.70 టీఎంసీల నీరు ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. అంటే జలాశయం ఇంకా పూర్తి స్థాయికి చేరుకోవాల్సి ఉంది. అయితే వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే నీటిలో జూరాల నుంచి వచ్చే ప్రవాహం కీలకంగా ఉంటుంది. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు, అక్కడి ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటి విడుదల ఆధారంగా శ్రీశైలానికి ఇన్ఫ్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అందుకే అధికారులు ప్రాజెక్టులకు వస్తున్న నీరు, బయటకు విడుదల చేస్తున్న నీటిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. గతంలో కూడా భారీ వరదల సమయంలో శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున నీరు చేరిన సందర్భాల్లో ప్రాజెక్టు భద్రత, విద్యుత్ ఉత్పత్తి, దిగువ ప్రాంతాలకు నీటి విడుదలపై అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు కూడా నీటి విడుదలైతే కొనసాగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి కీలకంగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. అంటే జలాశయంలోకి వస్తున్న నీటిలో కొంత భాగాన్ని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూ అదే సమయంలో దిగువన ప్రాంతాలకు కూడా నీరు చేరేలా చేస్తూ ఉన్నారు. శ్రీశైలం నుంచి నీటిని కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే కాకుండా వివిధ సాగునీటి అవసరాలకు కూడా మళ్లిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 3,050 క్యూసెక్కులు విడుదల చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలకు హంద్రీనీవా ప్రాజెక్టు కూడా కీలకమైంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించే ఈ పథకానికి నీటి లభ్యత చాలా ముఖ్యమైన అంశంగా కూడా ఉంటుంది. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలకు సాగునీటిని అందించడంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీశైలం నీటి మట్టం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ పథకం ద్వారా నీటిని తరలించే అవకాశం కూడా ఉంటుంది. అటు మరోవైపు రాయలసీమ సాగునీటి అవసరాలకు కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 8,000 క్యూసెక్కుల నీరు కూడా విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను రాయలసీమ వైపు మళ్లించడంలో పోతిరెడ్డిపాడు కీలకమైన మార్గం. ఈ మార్గం ద్వారా వివిధ ప్రాజెక్టులు, కాలువలకు నీటిని తరలించే అవకాశం అయితే ఉంటుంది. అంటే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి వచ్చే నీటిని ఒకవైపు నిల్వ చేస్తూనే మరోవైపు అవసరాలకు అనుగుణంగా వివిధ మార్గాల్లో విడుదల చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ వైపు నీరు వెళ్తూ ఉండగా హంద్రీనీవా, కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు ద్వారా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని మళ్లిస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నీటి పరిస్థితిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు. శ్రీశైలం మాత్రమే కాకుండా జూరాల, నాగార్జున సాగర్ వంటి దిగువ, ఎగువ ప్రాజెక్టులకు వస్తున్న నీరు, అక్కడి నుంచి విడుదలవుతున్న ప్రవాహాలను కూడా లెక్కిస్తూ ఉన్నారు. అధికారిక రిజర్వాయర్ డేటాలోనూ నీటి మట్టం, నిల్వ, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ఇక వరద ప్రవాహం ఎంతకాలం కొనసాగుతుంది, నీటి మట్టం ఎంత పెరుగుతుంది, దిగువకు విడుదలలు ఎలా మారతాయన్న దానిపై కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదర్ టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.